నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ప్రస్తుతం మనం బాలేవాడ బస్తీలో ఉన్నాము. ఉస్మానియా గతంలో ఉస్మానియా కాలేజ్కి సంబంధించి 2025లో శంకుస్థాపన చేయడం జరిగింది రేవంత్ రెడ్డి. ఇప్పుడు బాలేవాడ బస్తీలో ఇండ్లను ఉస్మానియా కాలేజీకి రోడ్ వేయడానికి ఈ బాలేవాడ బస్తీలో ఉన్న ఇండ్లను దగ్గర 100 ఇండ్ల వరకు ఉంటాయి. ఆ 100 ఇండ్లకు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ ఇళ్లను కూల్చేస్తామంటూ వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనతో పాటు బాలేవాడ బస్తీ వాసులు ఉన్నారు, కొందరు వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే మనం చేద్దాం. అమ్మ, మీ పేరు? నా పేరు సంగీత. ఓకే, మీ ఇళ్ళని అసలు ఎందుకు కూలుస్తున్నారు? ఇక్కడ ఉస్మానియా కడతామని కూలుస్తుండ్రు. ఇది మా గల్లీ రోడ్ చేస్తామని అంటున్నారు మేడం. మేము ఒప్పుకుంటలేము. మా ఇండ్లు మాత్రం మేము ఇయ్యం, అసలు ఇయ్యం మేము. మా ఇల్లు ఎందుకు తీసుకుంటారు సార్? మా రిజిస్ట్రేషన్ ఇండ్లు ఉన్నాయి ఇవి. 100 సంవత్సరాల నుండి ఉన్నాం. మా అత్తమ్మ వాళ్ళ అత్తమ్మ మామయ్య అప్పటి నుండి ఉన్నాము. మేము మా పిల్లలు ఇక్కడనే పుట్టి పెరిగిన వాళ్ళు ఉన్నాము. ఇక్కడనే మాకు బతుకుదేరు ఉంది మేడం. ఇక్కడ నుండి ఇల్లు తీసుకుంటాము, మిమ్మల్ని ఎల్లగొడతాము అంటే ఎంతవరకు నిజము, ఎంతవరకు సాధ్యమవుతుంది మేడం? ఇది తీసుకోవద్దు, మేము ఇల్లు ఇయ్యము. మేము అసలు ఇల్లు ఇయ్యదు అలంచుకోలేము. నిన్న వచ్చిండ్రు జిహెచ్ఎంసీ వాళ్ళు టీడీఆర్ ఇస్తామని అన్నారు. టీడీఆర్ మాకు అవసరం లేదు, మేము తీసుకోము. మేము ఇల్లే ఇయ్యమంటే మేము టీడీఆర్ ఇస్తామని ఎందుకు వచ్చారు మీరు అని మేము అడిగినాం. మేము నోటీస్ ఇచ్చిండ్రు 2-3 సార్లు. ఊకే వస్తుండ్రు, నోటీస్ ఇస్తుండ్రు. మేము ఫస్ట్ టైం, సెకండ్ టైం నోటీస్ తీసుకున్నాం. థర్డ్ టైం ఎందుకు తీసుకుంటాం? మేము ఇల్లు టీడీఆర్ ఇస్తామని ఈ నోటీస్ ఇస్తే ఎందుకు తీసుకుంటాం మేడం? మేము తీసుకోమన్నాం. మాకు టీడీఆర్ వద్దు, మేము ఇల్లు ఇయ్యము, మేము టీడీఆర్ తీసుకోమని చెప్పినాం. మాకు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలంటే ఇప్పుడు 4,000 గజం 4 లక్షల గజం నడుస్తుంది మేడం. ఇక్కడ మీరు 4 లక్షల గజం ఇస్తారా మేడం? మరి ఇస్తే తీసుకోర్రి. మాకు ఇల్లు పోతే మాకు ల్యాండ్ కావాలి. ఈ సరౌండింగ్లోనే 2 కిలోమీటర్ల దూరంలోనే మాకు ల్యాండ్ ఇచ్చి, మా ఇల్లు ఎంత ఉందో అంతే ల్యాండ్ ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తే మేము పోతాం మేడం. ప్రజాపాలనతో వచ్చిన కాంగ్రెస్ పేదల ఇండ్లు ఎందుకు కూలుస్తుంది? ఎందుకు కూలుస్తున్నట్టే ఇట్లానే దౌర్జన్యం చేసి ఉస్మానియా కడతామన్నారు. కట్టుకోండి. ఉస్మానియా కట్టుకోవడానికి మేమేం అబ్జెక్షన్ చేస్తలే. ఉస్మానియా కట్టుకోండి, ఉస్మానియాకు దారి కావాలి ఇటు నుంచి అంటే వెనకాల నుండి ఉంది, వెనకాల నాల ఉంది. వెనకాల నుండి ఇటు వెనకాల నుండి ఉంది దారి, అటు వెనకాల నుండి ఉన్నది దారి. 2 దారిలలో ఎటన్నా దారి తీసుకోండి, మా గల్లీకి మాత్రం రాకండి అని మేము చెప్పినాము. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? మేము 100 సంవత్సరాల నుంచి ఉంటున్నాం అమ్మ. ఓకే, మీ ఇండ్లు ఎందుకు కూలుస్తామంటున్నారు? ఎందుకు? ఈ దవాఖానా కట్టిండు కదా, మాకు అందరికి అరెస్ట్ చేసిండు ఆయన. శంకుస్థాపన చేసేటప్పుడు అరెస్ట్ చేస్తే మేమేం చేసినాం, అందరికీ నాంపల్లి అక్కడిక్కడ తీసుకుపోయి వేసేసిండు. వేసి దొంగతనం నుంచి వచ్చి ఆడ సంఘస్థాపన పెట్టి ఒక బండ పెట్టి పోయిండు. ఇక తర్వాత మేము ఎంత మొత్తుకున్నా కానీ ఎవడు వస్తలేడు, మాకు ఎవరు ఇంటలేరు. మాకు ఎమ్మెల్యే లేరు, ఎంపీ లేడు, ఎవరు లేరు. ఎవరు ఉన్నా కానీ అందరు పైసలు వేసుకున్నారు, కూర్చున్నారు. మాకు ఎవ్వరు బాధ, మాది ఎవ్వరు ఇంటలేరు. మా బాధ మాకే ఉంది, ఎవరికి పట్టించుకుంటలేరు మా బాధ. ఈయన సీటు మీద కూర్చున్నప్పటి నుంచి ఇదే బాధ ఉంది మాకు. ఇక ఈ దవాఖానా కట్టుడు, ఆడ ఇండ్లు కలగొట్టడు, ఈడ ఇండ్లు కూలగొట్టుడు. మరి అంతే ఎవరికైనా ఇసం పోసి చంపేస్తే అయిపోతుంటాయి కదా. చిన్న పిల్లలు రమ్మ మాకు, ఎవరు మాకు చూసేటోళ్ళు. నాకు మా భర్త లేడు, మా పిల్లని చేసిన కొడుకులకు మొన్న ఇండ్లు కట్టినా, అప్పు కూడా తీరలేదు. ఈయన ఇట్లా చేస్తాడంటే నాకు తెలియదు కదా. మాకు ఎక్కడ పోవాలి? మాకేమైనా సమాధానం ఇవ్వాలి కదా. పైసలు ఇవ్వి, లేకుంటే ఉస్మానియా దవాఖానా కాడ ఒట్టిగుంది, ఆడ కోట్రోస్ ముందుగల అక్కడ కట్టక ఇక్కడ వచ్చిండు ఆయన. ఆడ మస్తు తావుంది ఉస్మానియా కాడ. మరి ఆడ పోయి దవాఖానా కట్టొచ్చు కదా, ఆడ కట్టాలి. ఆడ కట్టకుంటే మాకన్నా అక్కడ ఇయ్యండ్రి, మేమన్నా అక్కడ వెళ్ళిపోతాం. కట్టించినాక ఈ సామాన్ తీసుకొని అక్కడ షిఫ్ట్ అవుతాం. మా ఇల్లు గూల కొట్టుకొని ఏమన్నా చేసుకో. కానీ మాకు ఇండ్లు మాత్రం ఇడిచిపెట్టిపోవాలంటే అనవసరంగా మాకు టీటీఆర్ గుర్తు లేదు, మాకేం గుర్తు లేదు. మాకు ఇల్లు పోతే ఇల్లు కావాలి. మాకు ఇల్లు లేదు, మా పిల్లలు చిన్నగా ఉన్నారు, చదువుకుంటున్నారు. ఇక్కడ చదువులు అవుతున్నాయి. ఇసుంటి ఎమ్మెల్యే, ఇసుంటి సీఎం ఎప్పుడు చూడలేదమ్మా మేము, ఎప్పుడు చూడలే. రాజశేఖర రెడ్డి వచ్చిండు, మంచిగా చేసిండు. చెన్నారెడ్డి అందరు వచ్చిండ్రు. కేసీఆర్ కూడా మంచిగా చేసిండు. ఇక ఈయన వచ్చినప్పటి నుంచి ఏడుపు పెట్టి దుఃఖం పెట్టినా ఇక ఇంకా వేరే దుఃఖం లేదు. ఇక రాత్రి ఏమవుతుందో, పగలేమవుతుందో, ఎప్పుడు ఏమొస్తారో, ఎప్పుడు ఏమంటారో అన్నట్టు ఇదే భయం ఉంది. మరి ఏం చేయాలి చెప్పుండ్రు. ఇక మాకు ప్రజాపాలన అంటూ పేదల ఇండ్లు ఎందుకు కూల్చేస్తున్నారు? ప్రజాపాలన అంటున్నాడు, అందరికీ అబద్ధాలు, పచ్చి అబద్ధాలు, అన్ని అబద్ధాలు చెప్పి కుర్చీ మీద కూర్చున్నాడు. 100 అబద్ధాలు చెప్పి కూర్చున్నాడు. ఇది కూడా అబద్ధమే. మాకు అది ఇస్తా ఇది ఇస్తా అంటాడు, మా ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొడతాడు, మళ్ళీ ఇదంతా కబ్జా చేసుకుంటాడు. మేము ఎక్కడ పోవాలి? మాకు దారి లేదు, ఎక్కడ దారి లేదు మాకు. ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఈ 2.5 సంవత్సరాలలో పేదల ఇండ్లే లక్ష్యంగా ఇక్కడ మీ ఇండ్లు కూడా కూల్చేయడం జరుగుతుంది. ఎందుకని? మీ ఇండ్లు ఎందుకని కాదండి, ఇది గవర్నమెంట్ ప్రాపర్టీస్ కాదు, ప్రైవేట్ ప్రాపర్టీస్. మేము కష్టపడి సంపాదించుకొని కట్టుకున్న ప్రాపర్టీస్ ఇవి.
ఎందుకు కూలుస్తాడు? మేము కూల్చడానికి మేము ఒప్పుకోవడం లేదండి. వచ్చిండ్రండి, నిన్న వచ్చిండ్రు. మాకు అసలు ఫస్ట్ నోటీస్ ఇచ్చి ఏమన్నారు, కలెక్టర్ తన మీటింగ్ ఉంటుంది, మీ బాధలు ఏమున్నాయో అక్కడ చెప్పుకోండి, మీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో అక్కడ చెప్పుకోండి అని అన్నారు. అంటే మేము అక్కడికి వెళ్ళినాం, పలానా డేట్ ఇస్తే అక్కడికి వెళ్ళినాం. ఏం మాట్లాడిండు కలెక్టర్? రెండు మాటలు మాట్లాడాడు. మాకు అవసరం ఉంది ఉస్మానియా హాస్పిటల్ గురించి, రోడ్డు కోసమని రోడ్ వైడింగ్లో మీ ఇల్లు తీసేసుకుంటాము, మీకు కావలిస్తే మేము గవర్నమెంట్ రేటు ఇస్తాము, లేదంటే టీడీఆర్ 4 గంటలు ఇస్తాము అని అన్నారు. సరే ఓకే అన్న తర్వాత మళ్ళీ రెండో నోటీస్ ఇచ్చిండ్రు. రెండో నోటీస్ ఏమని ఇచ్చిండ్రు, మాకు మీ ప్రాపర్టీస్ మాకు కావాలి, మేము టీడీఆర్ ఇస్తాము, మీ ఇక్కడ నుంచి కాల్ చేసి వెళ్ళిపోవాలంటే మేమందరం కలిసి మా బస్తీవాసులం అందరం కలిసి ఏం చేసి లెటర్ రాసినాం. లెటర్ రాసి మా ప్రాపర్టీస్ మేము గవర్నమెంట్కి ఇవ్వదలుచుకోలేదు అని చెప్పి లెటర్ రాసేదానికి సమాధానం లేదు. సమాధానం లేకుండా నిన్న టీడీఆర్ తీసుకొని వచ్చి మీరు టీడీఆర్ తీసుకోవాలి అని అంటారు. మన అయ్యా జాగీరా, మన తాత జాగీరా, సీఎం కానీ జాగీరా? ఇది బలవంతం చేసి మాకు టీడీఆర్ అంటబెట్టి మా ప్రాపర్టీస్ తీసుకుంటాడట. మేము ఎట్టి పరిస్థితుల్లో మా ఇండ్లు ఇవ్వదలుచుకోలేదండి. చెప్పండి, మీ ఇండ్లను ఎందుకు కూల్చేస్తామంటున్నారు రేవంత్ రెడ్డి? నమస్కారం అండి, నా పేరు విక్రమ్. యాక్చువల్గా 1 ఇయర్ కింద 2025 జనవరిలో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. రాత్రి వాళ్ళు ప్లాన్ పెట్టేసుకుర్రు మేడం ఇక్కడ ప్రాజెక్టు. విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ప్రజలు ఏదైతే బాధపడుతున్నారు కదా, ఇంత కమర్షియల్ ఏరియాలో ఆ ప్రాజెక్ట్ పెట్టుడు అవసరమా? ఆల్రెడీ ఉస్మానియాలో, పాత ఉస్మానియాలో ఎంతో ల్యాండ్ పడి ఉంది. కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే అక్కడ కూడా చేసుకోవచ్చు. సరే పెట్టినా కూడా మేము ఏమనలే. పోనీ బై ఒక హాస్పిటల్ అంటే మనం 10 మందికి చెప్పుకుంటాం మా ఇంటి వెనుక హాస్పిటల్ ఉందని. విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రజలని మా ఉన్న ఇల్లులు అన్నీ తీసుకొని మమ్మల్ని రోడ్డు మీద వేస్తారంట. అయితే మేము ఎన్నో మీటింగ్లో పోయినాము, నోటీసులు ఇస్తున్నారు, ప్రతి ఒక్క దానికి రెస్పాన్స్ అవుతున్నాం మేము. అయితే ఇప్పుడు ఒకరు ప్రభుత్వం మా దగ్గర భూమిని తీసుకుంటుందంటే మన దగ్గర కూడా కొన్ని క్వశ్చన్స్ రేజ్ అవుతాయి, ఎందుకు ఏందనేది. మేము అడగనీక పోతే ఏమి సమాధానం లేదు. ఏమనంటే హలో వస్తున్నారండి, పెద్ద సార్ వస్తున్నారండి అంటే ఇదా సమాధానం. అయితే ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవనుకుంటా, డబ్బులు లేకపోతే టీడీఆర్ ఇస్తుందంట. టీడీఆర్ఏ ఒక బిచ్చమేషం, అది టీడీఆర్ఏ బిచ్చం చేద్దాం. ఆల్రెడీ మమ్మల్ని రోడ్డు మీద వేస్తుండే ఇల్లు తీసుకొని, మేము టీడీఆర్ పట్టుకొని ఎవరికి అమ్ముకోనికే వాళ్ళు ఎవరు తయారున్నారు కొన్నికే. ఒక విషయం మీరే చెప్పండి, అవునా? అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మా అందరినీ రోడ్డు మీద వేస్తుండు, రోడ్డు మీద వాడు ఏం బాగుపడతాడు? మా ల్యాండ్లు తీసుకునే అవసరం ఇదే మన మెయిన్ రోడా? నువ్వు మెయిన్ రోడ్లు డెవలప్ చేసుకోరా. ఒక ఎగ్జిబిషన్ పడితేనే ట్రాఫిక్ ఉంటుంది, ఆ ట్రాఫిక్ కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఈ గల్లీ తీసుకొచ్చి దీంట్లో ఒక రోడ్ వేసి ఇంత పెద్ద కమర్షియల్ ఏరియాలో హాస్పిటల్ పెట్టి వాడు ఏం సాధిద్దాం అనుకున్నాడు? హాస్పిటల్ పోయే ప్రతి ఒక్క మనిషిని బతికి బయట పెడతాడంటనా, బతికించి బయటికి పంపిస్తాడంటనా? ఏమో ఉస్మానియా కడుతుండు 10 మందికి ఉపయోగపడే అంటే 10 మందికి ఉపయోగపడే. ఇప్పుడు మా గల్లంతా రోడ్డు మీద పడుతుంది కదా, అవునా కదా? అంటే మాకు న్యాయం జరగొద్దా? భూమి జాగాలో భూమి అంటే రెడీ లేడు, కనీసం డబ్బులన్నీ రా, క్యాష్ అన్నీ రా, లేకపోతే చెక్కులన్నా రాసి అంటే అదొక గతి లేదు. పెద్ద ప్రాజెక్ట్ పెట్టి ఎవరికి చూపెట్టుకోనికే పెడుతుండు వీడు. గది నేను అడిగేది. ఇక్కడ గజం 4 లక్షలు ఉంది మేడం, ఆ రేటు కూడా కాదంట. నార్మల్గా గవర్నమెంట్ 40,000 నడుస్తుంది, దానికి డబల్ ఇస్తాను అంటున్నారు, దానికి ఒప్పుకుంటలేరు. ఇప్పుడు సిటీ అవుట్స్కట్స్లో మేము 10 కిలోమీటర్లు పోయినా 1.5 పెట్టుకొని ఏ ఒక్క ఇల్లు వస్తలేదు. ఇంత ఏదో మేము నిరుపేద కుటుంబం వాళ్ళు ఉన్నారు, మేము కూడా పేదోళ్ళమే, అందరం ఏదో బతుకుతున్నాం, అడ్జస్టబుల్ లైఫ్లో బతుకుతున్నాం. విషయం ఏంటంటే ఇప్పుడు మా ఇల్లు లీడికెళ్ళి పోయినా మేము బయటికి పోవాలంటే మాకు గుడిసెలు దొరికితే బాగుంటుందా? ఏదో మా స్థాయికి మేము ఏవో కొన్ని పైసలు దొరికినాయి అని కట్టుకుంటే బాగుంటుందా చెప్పండి? ఇక్కడ ఉన్న బంగారమైన ల్యాండ్లను వదులుకొని రేపు గుడిసెల బతకాలా? వాడు ఇచ్చే పైసలకు కానీ వాడు ఇచ్చే టీడీఆర్లకు కానీ ఏం వాల్యూ లేదమ్మా. సిటీ సెంటర్లో ఎంతోమంది ఊరోళ్ళు, బీహార్ వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు, యూపీ వాళ్ళు ఇక్కడ బతకనీకి వస్తారు. ఎందుకు వస్తారు? ఇక్కడ ఆదాయం బాగుంటుంది, ఇక్కడ ఎవరు కూడా ఉపాసం వండరు, ఒక పూట తిండి దొరుకుతుంది. ఇక్కడ మన హైదరాబాద్ గొప్పతనం అది. వీడు ఏం చేస్తుండో వానికెరక అని బొందకెరక. ప్రజాపాలన అంటే ప్రజలకు సేవలు చేయడం ప్రజాపాలన, కానీ సేవ చేసలేడు, కానీ ప్రజలను ఏడిపిస్తున్నాడు. పొద్దున్న లేచి మాకు ఎట్లా అంటే 1 ఇయర్ నుంచి తను ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు ఏమిస్తాడో, ఎప్పుడు ఏం చేస్తాడో, ఏ ఆఫీస్ వాళ్ళు వస్తారో, గవర్నమెంట్ వాళ్ళు అని భయం అవుతుంది. నిన్న టీడీఆర్ వాళ్ళు వచ్చారు, అంతకుముందు జిహెచ్ఎంసీ వాళ్ళు టీడీఆర్ తీసుకొని వచ్చారు, అంతకుముందు కలెక్టర్ ఆఫీస్కి రండి, అది చేస్తాం, ఇది చేస్తాం, ఇక్కడికి రండి, అక్కడికి రండి అని మన ఎట్లా అంటే ఇట్లా బొంగరం తిరుగుతుంది కదా, అట్లా తిరిగిపిస్తున్నాడు మా కాలనీ వాళ్ళని అందరినీ. ఈ బాడాలో ఎంతమంది ఉంటారో అంతమందిని అట్లా తిరిగిపిస్తున్నాడు.
మేము ఇవ్వము గవర్నమెంట్కి ఈ ల్యాండ్, తనకు కావాలి కట్టుకోండి వద్దంటలేము మేము, కానీ రోడ్డు అక్కడ నుంచి తన గవర్నమెంట్ ప్లేస్ ఉంది అక్కడ నుంచి కట్టుకోండి, ఈ బాడ ఒక్కటి ఇక్కడ గోడ కట్టి వదిలేసేయమండి. కానీ మేమైతే మా ప్లేసెస్ హాస్పిటల్ కోసం రోడ్ వైండింగ్ కోసం ఇవ్వము. అది కూడా తను ఏమంటున్నాడు, న్యాయం చేస్తున్నా అంటే టీడీఆర్ ఇస్తున్నా, టీడీఆర్ పేపర్ పట్టుకొని మేము ఎక్కడ తిరగాలి, ఏ బిల్డర్ని పట్టుకోవాలి, ఎంతకన్నా అడగాలి. నువ్వు తీసుకుంటున్నావు సరే, ఒక మంచి చెడు ఒకటి మాట్లాడి నేను ఇంత ఇస్తా మీకు ఇంత అవుతుంది కదా, ఈ రేట్ ఉంది ఇట్లా కాదు ఇంత కొంచెం తక్కువ ఇస్తా అని చెప్పి ఇస్తే అది నో ప్రాబ్లం. కానీ తను ఏమంటున్నా అమౌంట్ ఇవ్వము, నా దగ్గర అమౌంట్ లేదు నువ్వు హాస్పిటల్ ఎందుకు కడుతున్నావు, అది నువ్వు కట్టినావు, ఈ కొత్త హాస్పిటల్ ఎందుకు, ఉస్మానియా హాస్పిటల్ ఉంది అక్కడ, అదే డెవలప్ చేయి, అది ఎంత పెద్ద హాస్పిటల్, మనము కాళ్ళతో తిరగడానికి మనకు సరిపోదు, అది అంత పెద్ద హాస్పిటల్, దాని ఎంత పాత బిల్డింగ్లు ఉన్నాయంటే ఎప్పుడు కూలిపోతుందో అన్నట్టు ఉంటుంది ఆ బిల్డింగ్, అది మంచిగా చేయి, డెవలప్ చేయి. మీ ఇళ్లను ఎందుకు కూల్చేస్తున్నారు? ఆయనకు ప్లేస్ కావాలంట, రానుపోవడానికి దారి కావాలంట మా ఉస్మానియా కట్టడానికి. అయితే మేమైతే ఇయ్యము, మాకు చాలా కష్టం అయితే ఇవ్వాలంటే, మేము ఏదో చాలా కష్టపడి డబ్బులు జమ చేసి ఇల్లు కట్టుకుంటే ఇప్పుడు కావాలని మాకు ప్లేస్ కావాలి ఇక అంటే మేము ఇవ్వని చెప్పినాం ఆయనకి. టీడీఆర్ ఇస్తాను, టీడీఆర్ ఎందుకు ఇస్తారు, మేము ఇంత కష్టపడి చేసి ఇల్లు కట్టుకుంటే టీడీఆర్ ఎందుకు ఇస్తారు, మాకు అవసరం టీడీఆర్ కూడా వస్తే మేము భూమి ఇవ్వడం జాగా ఇవ్వము, ఇల్లు కూడా ఇవ్వము అసలు ఆయనకి. నోటీసులు ఏమైనా ఇచ్చారా మీకు? చాలా మట్టుకు వస్తాయి నోటీసులు, నిన్న కూడా వచ్చిండు టీడీఆర్ పేపర్లు పట్టుకొని వచ్చిండు. అయితే మేము అన్నాం టీడీఆర్లో దోదు అని పంపించేసినాం నిన్న ఆయనకి, వెళ్ళిపోయింది తీసుకొని. మీ ఇల్లు రిజిస్ట్రేషన్ ఇల్లేనా? రిజిస్ట్రేషన్ చేయలేదు మేడం, మాది రిజిస్ట్రేషన్ చేయించుకొని కొనేసి మొన్న రీసెంట్గా 2 years అయింది మేము తీసుకొని. రిజిస్ట్రేషన్ 10 లక్షలకు ఇంత 16 అంత తీసుకున్నాం, జగాలు తీసుకొని ఇల్లు కట్టుకున్నాం, 4 floors వేసుకున్నాం. రాగానే 2 years కూడా కాలేదు, కట్టినాక మళ్ళీ తర్వాత ఇల్లు కొడతా అంటే ఎక్కడ పోవాలి, మేము పైసా జమ చేసుకొని ఇల్లు కట్టుకున్నాం. మేము ఏదో చిన్న ఉద్యోగాలు చేసి చేసుకున్నాం. రాగానే ఇల్లు కొడతా మేము ఎక్కడ పోవాలి మేడం చెప్పండి మీరే. మేము 100 years అయింది ఇలా మా తాత ముత్తాలతో ఉన్నాం ఇక్కడ. అప్పుడు ఇట్లా బురద లాగుంటే ఇక్కడ, కుంట లాగుంటే ఇక్కడ, అప్పుడు వచ్చినాం మేము ఇక్కడికి. మా తాతలు వచ్చినప్పుడు అప్పుడు మేము భూమి ఇక్కడ కొనుక్కొని కట్టుకున్నాం. ఇప్పుడు రాగానే ఇల్లు కొడతా అంటే ఎట్లా చెప్పండి మీరే. ఆయన న్యాయమైన ఆయనకి చెప్పండి. నిన్న టీడీఆర్, రేపు బుల్డోజర్స్ వేసుకొని వచ్చి మీ ఇళ్ళని కూల్చేస్తే పరిస్థితి రాని మేము ఇక్కడికి రాని బుల్డోజర్ ఏమని మా మీద కలిసి తీసుకుపోవాలి, కానీ మేమైతే అది రానియం ఆయన అసలు. ప్రజాపాలన అంటూ ప్రజల ఇళ్ళని కూల్చేస్తుంది ప్రభుత్వం, అంతే ఎందుకు చేయాలి అట్లా? ఆయనే కదా ప్రజకు పాలన చేస్తుంటే ప్రజకు పాలన చేసుకో నువ్వు. కానీ మాకు ఇల్లు కొలగొట్టి మాకు రోడ్డు కావాలి అది ఇది అంటే ఎట్లా మీరే చెప్పండి మీరు. ప్రజాపాలన చేసుకో నువ్వు, మేము వద్దామంటే ఈ ఉస్మానియా కట్టుకొని ఇది నువ్వు. కానీ మేమైతే ఈ భూమి ఇవ్వము, జాగా ఇవ్వం ఆయన. ఫైనల్గా రేవంత్ రెడ్డిని ఏమని డిమాండ్ చేస్తున్నారు? ఏమంటలేదు మేమైతే ఆయనకి, మా ఇల్లు మేము ఇయ్యము, నువ్వు కట్టుకొని నీకేం డిస్టర్బ్ చెయ్యము. हमारे पाँव में दर्द है, हार्ड है, क्या हार्ड है, पाँव में जो है ना फ्रैक्चर है, और इसके अलावा क्या है, हमारे जितने भी बस्ती में मकाना है वो पूरे जो है ज़ाती मकाना है उन लोगों के, खरीद के वो लोग जो है अपना मेहनत करके जो है वो लोग जो है बना लिए जो है मकान हमारा जो है देव बोले तो हम काई को देंगे तुम्हारे को, काई को देंगे हम तुम्हारे को मकान, क्या तुम्हारा गवर्नमेंट का हम कब्जा कर लिए, अरे हम खरीद के बना लिए, हमारे डॉक्यूमेंट्स है तुम्हारे पास MCH में, हमारे पेपर हैं तुम्हारे पास, निकाल के देखो तो आपको समझ में आता। इतना परेशान कहीं क्यों कर रहे बस्ती में, लोगों को जिंदे हाल मार डाल रहे तुम लोग, जिंदे हाल मार डाल रहे तुम लोग। तरीका है ये हुकूमत चलाने का तरीका है। अरे रात में हम 2 बजे रात को सो जाते हैं, 3 बजे रात को सो जाते हैं ना, पूरा बोलर लगा दो यहाँ से वहाँ तक, मर जाते। आके फ्री में कब्जा कर लो साहब, फ्री में कब्जा कर लो, पैसा भी खर्चा नहीं होता आपका। परेशान कहीं को कर रहे हैं हमारे को, क्यों परेशान कर रहे हैं हमारे को? देखो हमारी हालत, देखो क्या हालत है हमारी, पाँव में फ्रैक्चर है हमारे। क्या तुम्हारे गवर्नमेंट का हम कब्जा करे तो आगे तुम लो, हम तो खरीद के बना लिए, हम समझे नहीं, बना के भी जो है तकरीबन आज कई साल हो गए, पूरा हमारा ख़ानदान चलेगा यहाँ से। क्या हम आजकल आके गांव से यहाँ पर क्या हुकूमत कर रहे, आके यहाँ हम कब्जा कर लिए क्या? अगर तुम्हारी ज़मीन हम कब्जा करें तो आगे जो है देख के जो है तुम
చూస్తున్నాం కదా బాలయ్యవాడ బస్తీ వాసులు చెప్తున్నది ఏంటంటే మా ఇండ్లను మేము ఇయ్యము. నిన్న టీడీఆర్ కూడా వచ్చింది, అయినా కూడా మా ఇండ్లను మేము ఇయ్యమంటూ వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇంత అన్యాయం చేస్తుందని మేము అనుకోలేదు. హాస్పిటల్ పేరుతో మా ఇండ్లను కూల్చేయద్దంటూ వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేదల ఇండ్లే లక్ష్యంగా హైడ్రా అంటూ బఫర్ జోన్ అంటూ పేదల ఇండ్లనే టార్గెట్ చేయడం రేవంత్ రెడ్డి ప్రభుత్వము తీరని అన్యాయానికి అయితే గురి చేస్తుంది. ఇక్కడ ఇండ్లు దగ్గర దగ్గర 100 వరకు ఉంటాయి. ఈ ఒక్కొక్క ఇల్లు కూడా ఇక్కడ ఇల్లు చూస్తున్నట్టయితే ఒక్కొక్క ఇల్లు వాల్యూ కూడా 3 CR అట్లా ఉంటుంది. సో మా ఇండ్లని మేము ఇయ్యమంటూ వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. బుల్డోజర్తో రేపు వచ్చి ఇండ్లను కూల్చేసిన మేమైతే ఆ బుల్డోజర్ల కింద మేము పడుకొని ఉంటాం, కానీ మా ఇండ్లను మాత్రం మేము ఇయ్యమంటూ వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ మహేష్తో రాధిక, సిగ్నల్ టీవీ.